జారి దేంట్లో పడిపోయింది, నీటిలో పడిపోయింది. ఇదిగో చూడండి, ఇదిగో నీటిలో జారి పడిపోయింది అనమాట. చీమ ఎక్కడ ఉంది, నీటిలో ఉంది. పావురం ఎక్కడ ఉంది, ఇప్పుడు ఈ చీమ పడిపోవడం ఎవరు చూసారంటే పావురం చూసింది అనమాట. ఏం చూసింది, పావురం చూసింది. అయితే ఆ పావురం చూసి చెట్టు చీమ పడిపోయింది కదా అని చెప్పానని ఒక ఆకు చీమకి వేసింది అనమాట. అయితే నీళ్ళు ఆకేస్తే ఏమవుతుంది చెప్పండి, తేలుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ చీమ ఆ ఆకు మీదకి ఎక్కింది. ఎక్కుతూ ఉండి చక్కగా అది గట్టు మీదకి వచ్చేసింది అనమాట. గట్టు మీదకి వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి చెట్టు మీద పావురం ఉండే బోయవాడిని మనం చూసాం కదా. ఆ బోయవాడు వేటగాడు ఏం చేశాడంటే బాణాన్ని పావురానికి గురిపెట్టాడు అనమాట. గురిపెట్టినప్పుడు ఆ చీమ దానికి ఆలోచన వచ్చింది. చీమ ఆ వేటగాడిని చూసింది. నాకు ఒకప్పుడు చీమ నాకు పావురం సహాయం చేసింది. నేను నీటిలో మునిగిపోతూ ఉంటే నాకు సహాయం చేసి గట్టు మీదకి నేను వచ్చేలాగా నేను బ్రతికేటట్టు చేసింది. ఇప్పుడు వేటగాడి బాణం నుండి ఎలా అయినా పావురాన్ని రక్షించాలి అన్న ఉద్దేశంతో అప్పుడు ఈ చీమ ఏం చేసిందో తెలుసా, పోయేవాడు కాలు పట్టుకుని గట్టిగా కరిచేసింది అనమాట. ఎలా కరిచేసింది, గట్టిగా కరిచింది. అప్పుడు కరిస్తే ఏమవుతుంది చెప్పండి, మంట వస్తుంది, నొప్పి కూడా వస్తుంది. అప్పుడు వెంటనే నేను ఆ పోయేవాడు అబ్బా అని చెప్పాను. ఇలా అనేటప్పటికి అదేమైంది, బాణం పక్కకి వెళ్ళిపోయింది. పక్కకి వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు పావురం ఏం చేసింది, పారిపోయింది అనమాట. ఎగిరిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా చీమ చేసిన సహాయాన్ని పావురం చేసిన సహాయాన్ని చీమ కూడా గుర్తుపెట్టుకుని ఎప్పుడు మనము స్నేహితులుగానే ఉందాము అనేసరిని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ స్నేహభావంతో ఉన్నారు. ఇది ఈ రోజు కథ.